మీకు ఏదన్నా క్వశ్చన్స్ ఉంటే దిల్ రాజు యూట్యూబ్లో ఒక వీడియో ఉంటుంది. మీకు ఈ వీడియో చూస్తే ఇంకా వెబ్సైట్లో ఎలా అప్లై చేయాలి, మీకు ఏ డౌట్స్ ఉన్నా ఆ వీడియో చూస్తే మీకు టోటల్ క్లారిటీ వస్తుంది. సార్ నాకు తెలిసి మీరు పరిచయం చేసినంత మంది సక్సెస్ఫుల్ డైరెక్టర్స్, సక్సెస్ఫుల్ పర్సనాలిటీస్ ఫిలిం పార్ట్నర్, ఎస్పెషల్లీ ఫిలిం పర్సనాలిటీస్, మ్యూజిక్ డైరెక్టర్స్, టెక్నీషియన్స్ ఎవరైనా ఉండొచ్చు, అంతమంది కూడా ఆ వెబ్సైట్లో కూడా ఒక ఆర్టికల్స్ లాగా పెట్టిస్తే బాగుంటుంది అనిపించింది ఒకటి. తప్పకుండా. నెక్స్ట్, అందరికీ ఉన్నట్టు 24 గంటలు ఉంటుందా, మీకు ఏమైనా 48 గంటలు ఉంటుందా సార్? ఎన్ని పనులు చేస్తారు? మీకు నాకు సేమ్ టైం ఉంటుంది కాదు సార్, అదే సార్ అందరినీ జలస్ చేసే పరిస్థితులు తీసుకొస్తున్నారు. జలస్ ఏముందంటే ఎప్పటికప్పుడు ఇన్నోవేటివ్గా ఆలోచించి ముందుకెళ్ళాలి. సో ఇండస్ట్రీ మాకు ఇంత ఇచ్చినప్పుడు మళ్ళీ మేము మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి తిరిగి ఇవ్వాలి అనే ఆలోచన. మొన్న మాట్లాడితే మీరు నా బ్యాలెన్స్ షీట్ చెక్ చేసుకోమన్నారు. అది నాకు ఎస్పెషల్లీ దిల్ రాజు గారి పర్సనల్గా తెలిసి నాకు చాలా బాధాకరమైన విషయం. ఇప్పుడు దిల్ రాజు డ్రీమ్స్ అనే ఇంత పెద్ద లాంచ్లో అలాంటి మాటలు లేకుండా ఫ్యూచర్లో ఉంటాడా దిల్ రాజు గారు? బ్యాలెన్స్ షీట్ అని చెప్పింది ఎప్పుడు థియేటర్స్ గురించి. ఎప్పుడు థియేటర్స్లలో రకరకాల కాంట్రవర్షియల్స్ వస్తాయి కాబట్టి థియేటర్లలో మేము డబ్బు సంపాదించట్లేదు, ఇండస్ట్రీలో వచ్చిన సినిమాలకు ఎలా చేస్తామని చెప్పి. రాజుగారు మీరు ఎఫ్డిసి చైర్మన్గా ఉండి తెలంగాణ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రభుత్వానికి ఎఫ్డిసి చైర్మన్గా ఉన్న మీరు తెలంగాణ సంస్కృతి సాహిత్యాన్ని పెంపొందించే సినిమాలని ఎఫ్డిసి ద్వారా ఫండ్ చేసి చేయొచ్చు. సినిమాలు ఎన్ఎఫ్డిసి లాగా కొన్ని ఉత్తమ కథా చిత్రాలు అవనండి మంచిది అయినా. అలాగే ఇందులో ఎఫ్డిసి అసోసియేషన్ ఏమైనా ఉంటుందా? అలా ఫండింగ్ ఏమైనా లభించే అవకాశం ఉందా? తెలంగాణ సినిమాని ఎంకరేజ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుందా? అంటే ఇక్కడికి వచ్చే కాంటెంట్ ఏదైనా ఉంటే మళ్ళీ అలాంటి సంస్కృతి మీద వచ్చిన కాంటెంట్ ఉంటే ఎఫ్డిసికి పంపిస్తాం. ఎందుకంటే ఇక్కడ ఇది నా రోల్ కంటే ఎక్కువ మై టీమ్ రోల్ ఎక్కువ ఉంటుంది. టీమే 90% వర్క్ చేస్తే పైన 10% మేము వర్క్ చేస్తాం. రాజుగారు, డిఆర్డీకి కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. ఈ ఐడియా వచ్చినప్పుడు మీరు ఫస్ట్ షేర్ చేసుకుంది ఎవరికి? వచ్చిన పాజిటివ్ ఫీడ్బ్యాక్, నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏంటండి? అంటే ఫస్ట్ ఏదన్నా డిస్కస్ చేసేది మేము శిరీష్ గారితో, తర్వాత ఓన్లీ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళతో. ఇది నా థాట్. సో ఎవరినైతే టీమ్గా ఫామ్ చేశానో వాళ్ళందరికీ ఒకరిని పిలుచుకుంటూ ఇది ఐడియాలో ఉన్నాము, ఇలా చేద్దాం అనుకుంటున్నామని. చుట్టుపక్కల ఎవరైతే ఉండి అర్థం చేసుకుంటారో వాళ్ళందరూ అప్రిషియేట్ చేశారు, ఎంకరేజ్ చేశారు. బట్ అవుట్ సైడ్ నుంచి వచ్చినప్పుడు ఇది అవసరమా, ఇంత బిజీగా ఉన్నారు మీరు, ఇందాక ఎవరు అడిగారు చూడు, శివ అడిగినట్టు, ఇంత బిజీగా ఉన్నప్పుడు మీరు ఎందుకు చేస్తున్నారు ఇది? మీకు ఆల్రెడీ వెంకటేశ్వర క్రియేషన్లో ఇన్ని సినిమాలు చేస్తున్నారు, దిల్ రాజు ప్రొడక్షన్లు చేస్తున్నారు, ఇప్పుడు డిఆర్డీ ద్వారా ఏంటి అని అన్నప్పుడు ఒకటే విజన్. అంటే కొత్త టాలెంట్కి ఎక్కడో ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి, ఇందాక నేను చెప్పాను కదా, కళామ తల్లి మాకు ఇంత ఇచ్చింది, ఇండస్ట్రీకి రావాలనుకునే వాళ్ళకి మేము ఇస్తే, ఇందాక విజయ్ దేవర కూడా చెప్పాడు, ఇక్కడ నుంచి ఎవరో వచ్చి వాళ్ళు ఆ డయాస్ పైన ఇలా మాట్లాడాలి అని. అది తప్పకుండా జరుగుద్దనే సంకల్పంతోనే మొదలుపెట్టాం. ఇండస్ట్రీ నుంచి ఎలాంటి సపోర్ట్ వచ్చిందండి? చాలా బాగుందన్న. స్నేహితులు ఇప్పుడు చాలామంది దగ్గరికి వెళ్ళి పాజిటివ్గానే ఉంది. రాజుగారు ఏదైనా ఒక సినిమా మొదలు పెట్టేటప్పుడు ఆ సినిమా రిలీజ్ రోజే మనకు రిజల్ట్ అర్థమవుతుంది, కానీ ఆ తీసే దర్శకుడికి, అక్కడ యాక్ట్ చేసే వాళ్ళకి అది తెలుస్తుంది. ఇది కూడా అంతే. మా విజన్లో మేము పనిచేస్తున్న దాంట్లో మా టీంకి మాకు మట్టికే తెలుసు దీన్ని ఎలా అచీవ్ చేయబోతున్నామని. రాజుగారు సార్, ఇక్కడ సార్ డిఆర్డీలో ఫస్ట్ ప్రాజెక్ట్ ఎప్పుడు రాబోతుంది? మీరు ముందు కూడా చెప్పారు 2-3 స్టెప్లు ఆల్రెడీ సెలెక్ట్ చేసి పెట్టాం, లైక్ తెల్ల కాగితం లాంటి. సో ఎప్పుడు రాబోతుంది ఫస్ట్ ప్రాజెక్ట్? సో అదే మండే నుంచే, యాక్చువల్ జూలై 1 నుంచే డిఆర్డీకి సంబంధించిన వర్క్స్ స్టార్ట్ అవుతాయి అఫీషియల్గా. ఆ వర్క్స్ని బట్టి జూలై ఎండ్ కల్లా క్లారిటీ వచ్చేదాన్ని బట్టి ఏ స్క్రిప్ట్స్ ఫైనల్ అవుతున్నాయి, ఎలా చేయబోతున్నాం అనేది జూలై ఎండ్ కల్లా అనౌన్స్మెంట్ వస్తుంది. రాజుగారు, డిఆర్డీ ప్రాజెక్ట్స్కి బడ్జెట్స్ లిమిట్స్ ఏమైనా ఉన్నాయండి? డెఫినెట్గా. అంటే ఇక్కడ కొత్త టాలెంట్ కోసం చేస్తుంది కాబట్టి అవి ఉంటాయి, చెప్పలేము ఎప్పుడన్నా. ఇంకా ఈ ప్లాట్ఫామ్ మీద ప్రొడ్యూసర్స్ కూడా అవకాశం ఉంది. ఎవరైనా ప్రొడ్యూసర్ ప్రాపర్ స్క్రిప్ట్ తీసుకొని వాళ్ళు చేసుకొని ఈ డిఆర్డీ సపోర్ట్ కావాలనుకున్నప్పుడు అది బడ్జెట్ సినిమా కూడా అయి ఉండొచ్చు. రాజు గారు
సార్ ఈ దిల్ రాజు డ్రీమ్స్కి వచ్చే వాళ్ళందరూ కూడా ఒక డ్రీమ్స్ తోటే వస్తారు తప్ప వాళ్ళకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ ఉండదు, ఏమీ ఉండదు. సో మీరు సెలెక్ట్ చేసిన వాళ్ళకి మళ్ళీ ట్రైనింగ్ ఇవ్వటం ఇలాంటిది ఏమైనా ఉంటుందా? యా తప్పకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు లార్విన్ ఏఐ ఏదైతే మేము స్థాపించామో కొత్తగా వచ్చే వాళ్ళకు అది స్క్రిప్ట్లో కానీ సీన్ టు సీన్ ఎలా చేయాలని కానీ లార్విన్ ఏఐ కనెక్ట్ చేసినప్పుడు కొత్తగా క్రియేటివ్ ఎవరైతే స్క్రిప్ట్ తయారు చేయాలనుకుంటారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అది అలా కనెక్ట్ చేస్తాం. అలాగే ఆర్టిస్ట్ లెవెల్ అలా కావాలనుకున్నప్పుడు ఇందాక ఇక్కడ లాస్ట్కి ఎక్కారు చూడు, బలగం సినిమాలో యాక్ట్ చేశాడు మధు అని. సో ఆయన ఆల్రెడీ ఆర్టిస్టులకు ఎలాంటి యాక్టింగ్ నేర్పియాలి ఏంటి అనేది ఆయనకు మొత్తం తెలుసు. ఆల్రెడీ అదర్ ఫిలిం స్కూల్స్ కూడా ఉన్నాయి. టాలెంట్ ఉన్నప్పుడు వాళ్ళని ఎలా డెవలప్ చేయాలనేది చేస్తాం. రాజు గారు, కంగ్రాచులేషన్స్ సార్ ఫర్ టీఆర్డీ. థ్యాంక్ యూ అండి. అండ్ యాక్చువల్గా ఇప్పుడు మీరు ఇందాక వెబ్సైట్ లాంచ్ చేసినప్పుడు చాలా అప్లికేషన్స్ వచ్చినాయి అన్నారు. అండ్ ఇక్కడ 2000+ క్రౌడ్ కనిపిస్తూ ఉన్నారు. అసలు మీరు ఒక టీం ఉందన్నారు కదా, ఎంతమంది టీం మీరు దానికోసం సాగ్రిగేట్ చేశారు? అండ్ ప్రాసెస్ ఎలా ఉండబోతుంది? ఒకళ్ళు అప్లై చేసిన తర్వాత దాన్ని ఎలా సపరేట్ చేస్తారు? టీం ఎలా లీడ్ తీసుకుంటుంది అండ్ ఎలా కేటగరైజ్ చేస్తుంది అన్నది మేము. ఇప్పుడు యాక్చువల్ బేసిక్గా 14 మెంబర్స్ టీం ఉన్నారండి డిఆర్డీకి. సో దాంట్లో ఏంటంటే స్క్రిప్ట్ ఎవరైనా స్క్రిప్ట్ పంపించాలంటే ఓన్లీ 20 మినిట్స్ వాయిస్ నోట్తో స్క్రిప్ట్ పంపించాలి. సో ఈ 14 మెంబర్స్లో 10 మెంబర్స్ ఓన్లీ క్రియేటివ్ సైడ్ ఉంటారు. ఆ 10 మంది ఆ 20 మినిట్స్ స్టోరీ విని వాళ్ళందరిది రేటింగ్ వేస్తారు. ఆ రేటింగ్ అనేది మీరు నేర్పించింది. సో రేటింగ్ వేసి దాంట్లో వచ్చిన పర్సంటేజ్ని బట్టి అప్పుడు మా దగ్గరికి వాళ్ళు పంపిస్తారు. అవుట్ ఆఫ్ 10 మెంబర్స్లో 7 మెంబర్స్ రేటింగ్ మాకు ఇంపార్టెంట్. ఆ 7 మెంబర్స్ పంపించిన దాంట్లో నేను కానీ శిరీష్ గారు కానీ నెక్స్ట్ ఉండే టీం కానీ మళ్ళీ మేము ఫైనల్ చేయాల్సిన కోర్ టీం ఏదైతే ఉంటుందో ఇక్కడి నుంచి ఫైనల్ అవుతుంది. ఆ 20 మినిట్స్ అయిపోయిన తర్వాత అక్కడ ఫైనల్ అయిన దాన్ని వాళ్ళు 1 అవర్ స్క్రిప్ట్గా మళ్ళీ రావాలి, వచ్చి నరేషన్ ఇవ్వాలి. సేమ్ టీం మళ్ళీ ఆ నరేషన్ వింటారు. సో ఇలా స్టెప్ బై స్టెప్ ఫైనల్ స్క్రిప్ట్ వరకు వాళ్ళని అలా తీసుకెళ్తారు. అలాగే యాక్టర్స్ కావాలనుకున్న వాళ్ళు వాళ్ళ వీడియోస్ కానీ వాళ్ళ ఫొటోస్ కానీ అవన్నీ చూసి వాళ్ళ దగ్గర టాలెంట్ ఉన్న వాళ్ళందరినీ వీళ్ళు స్క్రూట్నీ చేసేసి అది మా దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తారు. ఇది ఒకసారి చెక్ చేయండి. అండ్ ఇది ఓన్లీ నాట్ ఫర్ ఓన్లీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్కో అండ్ దిల్ రాజు ప్రొడక్షన్స్కో దిల్ రాజు డ్రీమ్స్కో సంబంధించి కాదు. ఇక్కడ టాలెంట్ ఉన్నప్పుడు మా సినిమాల్లో కుదరకున్న ఆల్ ప్రొడక్షన్ హౌసెస్కు మేము పంపించేస్తాం. సో అదర్ ప్రొడక్షన్ హౌస్లో ఉన్న వాళ్ళకి అవకాశాలు ఉంటాయి. సో చెప్పలేము ఎవరికి ఎక్కడ చూసే పాయింట్ ఆఫ్ వ్యూ మారచ్చు. ఒక డైరెక్టర్కి ఒక్కొక్కలాగా ఉంటుంది. సో అందరికీ రీచ్ అయ్యేలాగా ప్రయత్నం చేస్తున్నాం. Sir, it's truly a beautiful thought, sir. Thanks for behalf of all of them. And ఈ ప్రాసెస్కి అంటే లైక్ డ్యూరేషన్ ఏమైనా ఉందా సార్? అంటే సెలెక్షన్ ఆఫ్ టైం ఒక 1 వీక్లో మేము చేయొచ్చు, లేదా 1 మంత్లో మేము చేయొచ్చు, లేదా 15 అంటే అది మాకు జూలై ఎండ్ వరకు క్లారిటీ వస్తుందండి. సో ఈ మంత్లో మేము ఎన్ని రిసీవ్ చేసుకోబోతున్నాము, దాన్ని టీం ఎలా స్క్రూట్నీ చేయగలుగుతారని అది మాకు ఆ టైం డ్యూరేషన్ అర్థమైన తర్వాత ఇదే వెబ్సైట్లో అన్ని డీటెయిల్స్ ఉంటాయి. ఎవరిని కాంటాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆ వెబ్సైట్లో ఉన్న డీటెయిల్స్ చెక్ చేసుకుంటే చాలు. వాళ్ళది ఏదైనా కారణం చేత రిజెక్ట్ అంటే కూడా డైరెక్ట్ వాళ్ళకి రిజెక్ట్ అని వెళ్తారు. సార్ రిజెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ అప్లై చేయొచ్చు? సేమ్ స్క్రిప్ట్ యాక్సెప్ట్ చేయదు, వెబ్సైట్ యాక్సెప్ట్ చేయదు. రాజు గారు, మీరు ఇన్నేళ్ల కెరియర్లో చాలామంది డైరెక్టర్స్ని టెక్నీషియన్ని ఇంట్రడ్యూస్ చేశారు, కానీ సినిమా ఎవరి మీద అయితే ఆధారపడి నడుస్తుందో ఆ హీరోలని మీరు ఎందుకో ఇంట్రడ్యూస్ చేయలేకపోయారు. దానికి రీజన్ ఏంటి సార్? అంటే మన బ్యానర్లో హీరోలను ఇంట్రడ్యూస్ చేయాలి, అంటే మీ అబ్బాయి కాకుండా బయట వాళ్ళని. ఎందుకంటే ఇప్పుడు మనం హీరోల కోసం చాలా మంది అయ్యారు, మీరు చూడలేదేమో. జోష్తో నాగ చైతన్య అయ్యాడు, జోష్లోనే వర్క్, జోష్లోనే ఇంట్రడ్యూస్ అయ్యాడు. ఇప్పుడు సిద్ధు జొన్నలగడ్డ జోష్తోనే ఇంట్రడ్యూస్ అయ్యాడు సార్. సో సక్సెస్లో ఉన్న వాళ్ళే మనకు కనిపిస్తారు, సక్సెస్లో లేని వాళ్ళు కనిపించారు. సక్సెస్లో లేని చాలా మంది మా సంస్థ ద్వారా వచ్చారు, ఉన్నారు వాళ్ళు కూడా. సార్ నాగ చైతన్య అనే ఆయన మనం ఇంట్రడ్యూస్ రమేష్ ఉపయోగపడేది మాట్లాడదాము సార్. ఒక్క నిమిషం, ఇప్పుడు నేను అంటుంది చేద్దాము, ఇప్పుడు అది కూడా చేద్దాం, మొదలు పెట్టాలి సార్. నేను అంటుంది నెక్స్ట్ జనరేషన్కి, అంటే నేను అంటుంది లీడ్ యాక్టర్స్కి
మీరు ఎలాంటి హోప్ ఇవ్వబోతున్నారని నేను అడుగుతున్నాను. ఈ వెబ్సైట్లో ఉంది కదా అదే. ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ టైం స్పెండ్ చేయి, ఇందులో ఏమేమి ఉన్నాయనేది నీకు అన్నీ అర్థమైపోతాయి. 360 డిగ్రీస్లో సినిమా ఇండస్ట్రీలోకి రావాలి అనుకునే వాళ్ళ కోసం 360 డిగ్రీస్లో ఉంటుంది ఈ వెబ్సైట్. ఈవెన్ ప్రొడ్యూసర్, ఈవెన్ డిస్ట్రిబ్యూటర్, ఏదైనా ఏరియాకు వాళ్ళకి ఏమైనా కావాలిస్తే కూడా ఆ కాలం కూడా ఉంటుంది. కంగ్రాట్స్ ఆన్ దిస్ గ్రాండ్ లాంచ్ సార్. సో ఇప్పుడు మీరు టాలెంట్ పూల్ ఒకటి కలెక్ట్ చేస్తున్నారు ఫ్రమ్ దిస్ వెబ్సైట్, యాక్టర్స్ కానీ మ్యూజిషియన్స్ కానీ. లీవింగ్ ద డైరెక్టర్స్ ఆర్ స్క్రిప్ట్ రైటర్స్ అసైడ్, మిగిలిన వాళ్ళంతా బికమ్స్ లైక్ వన్ బిగ్ డేటా ఫర్ యూ. సో ఆ డేటాని ఒక మార్కెట్ ప్లేస్ లాగా చేద్దామనే ప్లాన్స్ ఉందా? మార్కెట్ ప్లేస్ సంథింగ్ లైక్ ఫ్లిప్కార్ట్ ఆర్ సంథింగ్ వేర్ యూ గో సర్చ్ ఫర్ పీపుల్, అలా ఒక మార్కెట్ ప్లేస్ లాగా చేద్దాం ప్లాన్ ఉంది. అంటే ఇప్పుడు ఓన్లీ బేబీ స్టెప్స్ చేస్తున్నాం కదా, ఇంకొక 6 months తర్వాత దాని మీద మాట్లాడదాం. ఆల్సో వన్ మోర్ థింగ్, ఈ దిల్ రాజు డ్రీమ్స్లో సే someone comes with a finished product, ఒక ప్రొడ్యూసర్ డైరెక్టర్, దే కమ్స్ విత్ a finished product and they ask you to mentor it or give suggestions for the release or something like that, co-producer lamari or presenter lamari. ఫినిష్ అయిన ప్రోడక్ట్కి మేము ముందు టేకప్ చేయము. అలాంటిది ఏదంటే మళ్ళీ ఎస్విసి దగ్గరకు వస్తుంది, అది డిఆర్డి దగ్గరికి వెళ్ళదు. ఓకే, వాళ్ళు నిజంగా ఆ సినిమాలో ఎప్పుడు చేసేలాగే ఆ సినిమా చాలా బాగుంది అని వాళ్ళు తీసి నమ్మి మా దగ్గరకు వచ్చినప్పుడు మేము చూస్తే మాకు నచ్చిందనుకో దాన్ని ముందుకు తీసుకెళ్తాం. ఆల్ ది బెస్ట్ సార్. ఒక నిమిషం, ఇప్పటి వరకు మీరు మీడియా అడిగిన క్వశ్చన్స్కి సమాధానం చెప్పారు. నేను వీళ్ళందరి తరపున ఒక ఆస్పిరెంట్గా, ఒక డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆస్పిరెంట్గా ఒక చిన్న జస్ట్ వీ హ్యావ్ రిటర్న్ సమ్ స్క్రిప్ట్స్ జస్ట్ లైక్ మీ అదర్స్. సో క్యాన్ వీ గెట్ సమ్ సజెషన్స్ లైక్ హౌ టు నరేట్ ద స్టోరీ, హౌ టు షూట్ ద సీన్, సమ్ కైండ్ ఆఫ్ అసిస్టెంట్స్? క్యాన్ వీ ఎక్స్పెక్ట్ దట్ సార్? So we already registered in the website. Yes, 100%. ఫస్ట్ మీరు ఒక 20 minutes మీ కథని 20 minutesలో పంపించగలిగినప్పుడు ఆ స్క్రిప్ట్లో ఉన్నది తీసుకొని మిమ్మల్ని 1 hourది పంపించమంటారు. 1 hourది పంపించినప్పుడు మీకు అపాయింట్మెంట్ ఇస్తారు. నరేషన్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా అప్పుడు అలాంటి వాళ్ళు కూర్చొని చెప్తారు. Thank you so much for this opportunity. రాజు, ఇప్పుడు యుఏఈ, అమెరికా, దుబాయ్ ఇట్లాగా ఇక్కడ ఇన్ని పెట్టారు కదా పేర్లు. చాలా ఇండస్ట్రీకి సంబంధించిన చాలా మనీ కూడా వేరే కంట్రీస్ నుంచి వస్తున్న మనీ అనేది అందరికీ తెలిసిందే. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా మీరు ఏమైనా కొలాబరేట్ చేసుకొని ఫ్యూచర్లో ఏదైనా షేర్ మార్కెట్కి వెళ్ళడం కోసం ఇట్లాంటిది ఏమన్నా ఒక ప్రయత్నం చేస్తున్నారా దిల్రాజు? అయ్యో, అంత దూరం లేదే బాబు. ముందు మంచి సినిమా రావాలంటే ఏం చేయాలి చూడాలి. అంత దూరం ఆలోచించట్లే. మేము ఆల్రెడీ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్లో నంబర్ ఆఫ్ మూవీస్ చేస్తూనే ఉంటాం. సో దిల్రాజు ప్రొడక్షన్లో సినిమాలు ఉంటాయి. డిఆర్డి అనేది ఎక్స్క్లూజివ్ సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకున్న వాళ్ళ కోసమే మేము క్రియేట్ చేస్తున్న ప్లాట్ఫామ్. ఇది క్లియర్ సార్. అయితే ఒక 15 కంపెనీలు మాత్రమే బాగా యాక్టివ్గా, లైక్ వెంకటేశ్వర క్రియేషన్స్ లాగానే మైత్రేయి ఉండొచ్చు, అల్లున్ గారు ఉండొచ్చు, అశ్విదత్ గారు ఉండొచ్చు, ఇలాంటి మెయిన్ కంపెనీస్ మాత్రమే ఉన్నాయి. మీరందరూ కొలాబరేట్ అయితే కూడా డిఆర్డి ఏమన్నా అందరితో కొలాబరేట్ అయ్యి వర్క్ చేస్తుందా? ఓన్లీ డిఆర్డి ఈజ్ అ బ్రాండ్? నో, ఇందాక చెప్పాను కదా, నేను పెద్ద సంస్థలు వచ్చి డిఆర్డీతో పనిచేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్ కదా. డిఆర్డి అనేది కొత్తగా ఇండస్ట్రీకి, ఇప్పుడు నువ్వు ఉన్నావు సినిమా తీయాలి, నీ దగ్గర డబ్బు ఉంది, కానీ ఎలా తీయాలో తెలియదు, స్క్రిప్ట్ ఎలా ఫైనల్ చేసుకోవాలో తెలియదు, ఎలా ఫైనల్ చేసి మార్కెటింగ్ చేయాలో తెలియదు. నీకు యూ హ్యావ్ మనీ, 1, 2 యూ హ్యావ్ మనీ, యూ వాంట్ నేమ్. చాలామంది సినిమా ఫీల్డ్లోకి ఎందుకు వస్తారు? ఒకటి వ్యాపారంలాగా చూడటానికి, ఇంకోటి నేమ్ క్రియేట్ చేసుకోవడానికి. సో వాళ్ళ కోసమే మేము డిఆర్డి పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తున్నాం. ఇప్పుడు కొంతమంది 50% సినిమా చేసుకుంటారు సార్, అవగాహన లేక. ఒక 5 కోట్ల సినిమా అనుకుంటే 50%లోనే 5 కోట్లు అయిపోతుంది. నిజంగా ఆ స్క్రిప్ట్ బాగానే ఉంటుంది, డెఫినెట్గా అది వాచబుల్, వర్తబుల్ అనేది మీకు అనిపిస్తే ఆ 50% సినిమాని మీరు తీసుకోగలుగుతారు? నో, ఎందుకంటే మధ్యలో ఎంటర్ అవుతుంది, కిచిడి అవుతుంది. సో మేము అలాంటి పనులు చేయదలుచుకోలేదు. బిగినింగ్ నుంచి స్క్రిప్ట్ దగ్గర నుంచే మొదలు పెడతాం. అంటే మనం స్కూల్కి వెళ్తే ఆ నుంచే నేర్చుకుంటాం కదా, డిఆర్డి అంతే, ఆ నుంచే స్టార్ట్ చేస్తాం. డిఆర్డి నుంచి అయినా శిరీష్ గారు మాట్లాడాలని కోరుకుంటున్నారు ఫ్యూచర్లో. సార్ ఒక్క నిమిషం, ఐ వాంట్ టు సే సంథింగ్. 1 second సార్. ఇక్కడ నా పేరు కళ్యాణ్, ఐఎమ్ యాక్టర్. నేను ఒకప్పుడు యాంకర్గా చేసినప్పుడు యాక్టర్గా చేస్తున్నాను. అంటే ఈరోజు ఏదన్నా ఇంటికి తీసుకెళ్తాను అంటే బ్యూటిఫుల్ వర్డ్స్ సెట్ బై శిరీష్ గారు. అంటే మనం ఇండస్ట్రీకి మనం ఏమి ఇస్తున్నాము అనేది అట్లాంటిది ఎవరు కూడా చెప్పరు. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దట్. ఎందుకంటే నేను యాజ్ అన్ యాక్టర్గా నేను కూడా అదే బిలీవ్ చేస్తాను. క్యారెక్టర్ నాకేమిస్తుందంటే నేను క్యారెక్టర్కి ఏమిస్తున్నాను అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అది నేను
చచ్చిపోయిన దగ్గర గుర్తుపెట్టుకుంటాను సార్ మీరు చెప్పిన స్టేట్మెంట్. ఐ జెన్యున్లీ మీన్ ఇట్. దట్ ఈస్ లైక్ నేను అదొక్కటి చెప్దామని మైక్ తీసుకున్నాను. లైక్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. రాజు గారు, స్క్రిప్ట్ సంబంధించి ఏమన్నా కాపీ రైట్స్ పాలసీ ఏమైనా తీసుకుంటున్నారా సార్? ఎస్, అవన్నీ లీగల్గా కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా పంపించే స్క్రిప్ట్ ఫస్ట్ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకొని మాకు పంపించాలి. వెబ్సైట్లో క్లియర్గా ఉంటుంది అది. లేకుంటే మా స్టోరీ వచ్చింది దిల్ రాజు డ్రీమ్కి ఇదే సేమ్ స్టోరీ వేరేలాగా సినిమా తీశారనేది ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్ అలాంటివి రాకుండా లీగల్గానే చూస్తున్నాం. వాళ్ళ స్క్రిప్ట్ని రిజిస్టర్ చేసుకొని డిఆర్డీకి పంపించాలి. ఎస్ సార్, మా మీడియా ఫ్రెండ్స్ అడగడం కంప్లీట్ అయితే మనం వెనకకి కూడా మైక్ పాస్ చేద్దాము. యా సార్. 1 minute సార్. సార్, మీకు వెబ్సైట్ గురించి కానీ ఎలా అవకాశం రాబోతుంది, ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే దానికి సంబంధించి అడుగుదాము సార్. యా సార్, రాజు గారు, నా పేరు విజయ్ భాస్కర్. నేను అడ్వకేట్గా వర్క్ చేస్తున్నాను. నేను నవల్స్ రాస్తూ ఉంటాను, కథలు రాస్తూ ఉంటాను. ఇప్పుడు స్క్రిప్ట్ మీరు పంపమని చెప్పారు కదా, ఇప్పుడు స్క్రిప్ట్స్ వస్తూ ఉంటాయి మీకు, దాన్ని రిజెక్ట్ అవ్వచ్చు, ఉండొచ్చు. అవి స్క్రిప్ట్లు మీ దగ్గర సీక్రెట్గానే ఉంటాయి కదా? మీ స్క్రిప్ట్ అనేది టోటల్ సీక్రెట్గా ఉంటుంది. అదే సార్. ఎందుకంటే 20 minutes పంపుతున్నారు. మీరు మిమ్మల్ని స్క్రిప్ట్ పంపించమని చెప్పట్లేదు. ఓకే. ఆ 20 minutes 100% సీక్రెట్గా ఉంటుంది. రిజెక్ట్ అయితే మీకు చెప్తారు ఎందుకు రిజెక్ట్ అయిందనేది, దాంట్లో ఉన్నది ఏంటనేది కూడా క్లియర్గా మీకు వెబ్సైట్ ద్వారా మీ మెయిల్ ద్వారా పంపిస్తాం. ఓకే సార్, థ్యాంక్ యూ. సార్ హలో సార్. ఫస్ట్ థ్యాంక్స్ సార్ ఇట్లాంటి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు. సార్, ఒక డౌట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 2-3 స్క్రిప్ట్స్ ఉన్నాయనుకోండి, ఒకటి మేము పంపిస్తాం, అది కనుక ఎందుకైనా రిజెక్ట్ అయితే కనుక ఓకే ఈ సెకండ్ స్క్రిప్ట్ అయినా పని అవుతుందేమో అని చెప్పి మేము సెకండ్ స్క్రిప్ట్ పంపించచ్చు. మరి అట్లాంటప్పుడు అంటే నంబర్స్ కానీ మెయిల్ ఐడీస్ కానీ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉంటాయి. అదేం ప్రాబ్లం ఉండదు. ఒకసారి రిజెక్ట్ అయిన స్క్రిప్ట్ మీరు పంపితే వెబ్సైట్ యాక్సెప్ట్ చేయదు. కొత్త స్క్రిప్ట్ మీరు మళ్ళీ పంపించచ్చు. అది క్రియేటివ్ కదా. మీరు అనుకున్న మీ దగ్గర 3 స్క్రిప్ట్లు ఉండొచ్చు. సో దాంట్లో ఏది బెస్ట్ అవుతే అది యాక్సెప్ట్ అవుతుంది. ఫస్ట్ అందరికంటే బేసిక్ అదే, సినిమాని అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో దానికోసం ఏంటంటే మీకు నెక్స్ట్ అక్టోబర్ నుంచి లార్విన్ ఏలో మీరు స్క్రిప్ట్ ఎలా క్రియేట్ చేయాలి అని ఉంటుంది. స్టోరీ ఐడియా దగ్గర నుంచి స్క్రిప్ట్ ఎలా క్రియేట్ చేయాలనేది మీకు అక్టోబర్ నుంచి అందుబాటులోకి వస్తుంది. అప్పుడు మీకు కొత్తగా ఇండస్ట్రీలోకి రావాలనుకున్న చాలా యూస్ఫుల్ అవుతుంది. Hello sir, good evening sir, my name is Srinivas. I am a multimedia professional and an ad filmmaker. ఇక్కడ సార్ మీకు ఆపోజిట్ లెఫ్ట్ సైడ్. ఇప్పుడు మీకు వచ్చే ఆస్పిరెంట్స్లో యూ విల్ సీ స్కిల్డ్ పీపుల్ అండ్ ఆల్సో అన్స్కిల్డ్ పీపుల్. స్కిల్డ్ ఐ మీన్ టు సే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు నేను 23 years నుంచి ఐఎమ్ డూయింగ్ సో మెనీ యాడ్ ఫిల్మ్స్ అండ్ మ్యూజిక్ ఆల్సో. సో అలాంటి ఒక స్కిల్డ్ పర్సన్ మీకు ప్రొఫైల్ పంపిస్తే అండ్ అన్స్కిల్డ్ పర్సన్ ఎవరైనా కంప్లీట్ న్యూ ఆస్పిరెంట్, మమ్మల్ని వాళ్ళని ఒకేలా చూస్తారా? హౌ డు యూ సెగ్రిగేట్ దిస్? సో ఇక్కడ ఫస్ట్ మీరు పంపించినప్పుడు మీ అందుకే కదా టోటల్ మీ డీటెయిల్స్ పంపించమని చెప్పారు. సో దాంట్లో వాట్ యు ఆర్ డూయింగ్, వాట్ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్ అనేది మొత్తం మీరు యాడ్ ఫిలిమ్స్ తీశారు కదా. సో యాడ్ ఫిలిమ్స్ మీరు సబ్మిట్ చేసినప్పుడే అర్థమైపోద్ది వాళ్ళకి. ఈజ్ ఆల్రెడీ ఈజ్ ఎ ఎక్స్పీరియన్స్ పర్సన్. ఇఫ్ యు ఆర్ సెండింగ్ ఇస్ అ స్టోరీ లైన్, సో మీ ఎక్స్పీరియన్స్ ఆటోమేటిక్గా అక్కడ యూజ్ అయిపోతుంది. సో ఆటోమేటిక్గా మిమ్మల్ని ఇన్వైట్ చేస్తారు. ఇఫ్ ఈజ్ 20 minutesలో విషయం ఉంటే, ఇప్పుడు కొత్త వాళ్ళు పంపుతారు. కొత్త వాళ్ళ దాంట్లో కూడా విషయం ఉందనుకో, వాళ్ళు పంపించిన దాంట్లో వాళ్ళకు కూడా సేమ్గా ఉంటుంది. ఎందుకంటే ఇంతకుముందులా కాదు. ఈరోజు సినిమా తీయాలి అనుకునే కసి ఉన్న వాళ్ళకి కొత్త వాళ్ళు వచ్చి ఈజీగా డైరెక్టర్స్ అయిపోవచ్చు. బట్ హియర్ ఈజ్ ద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఫర్ రైటింగ్. రైటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, క్రియేటివిటీ ఉన్న వాళ్ళు కొంతమంది ఇప్పుడు ఆస్కర్ లాంటి ప్లాట్ఫామ్ కూడా మన తెలుగు సినిమా వరకు వెళ్ళింది కదా సార్. ఆస్కర్లో చాలా కేటగిరీస్ ఉన్నాయి. షార్ట్ స్టోరీస్కి కూడా, షార్ట్ అంటే చిన్న చిన్న కథలు, క్యూట్గా ఉండే కథలు, వాటికి కూడా దెర్ ఇస్ అ ఛాన్స్ వేర్ వీ కెన్ అప్లై ఫర్ ఆస్కర్. వెరీ వీ నీడ్ యానిమేషన్ కైండ్ ఆఫ్ స్టోరీ టెలింగ్, నాట్ హ్యూమన్ యాక్టింగ్. హ్యూమన్ యాక్టింగ్ కాకుండా యానిమేషన్. మీరు రీసెంట్గా ఏదైతే లాంచ్ చేశారో ఏఐ టెక్నాలజీ అనేది, ఆ ఇంటిగ్రేషన్ తోటి నాలాంటి డైరెక్టర్స్ ఎంతవరకు ఛాన్స్ ఉందంటారు సార్ స్టోరీ టెలింగ్కి? 100% అండి. ఇక్కడ మేము డిఆర్డీలో చేస్తుంది ఏంటంటే విలేజ్ స్టోరీస్ అని కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. 45 minutes 1 hour విలేజ్ స్టోరీస్ వస్తాయి. వీటిని కూడా మేము కంప్లీట్ చేయించి ఎలా స్ట్రీమింగ్ చేయాలి అని. అలాగే కొన్ని వీడియో సాంగ్స్ వస్తాయి. సో వీడియో సాంగ్స్ కూడా ఇక్కడ పొటెన్షియాలిటీ ఉంది. వాళ్ళకి ఇప్పుడు ఎలా పంపించుకోవాలో, ఎలా రెడీ చేయాలో తెలియదు. ఆడియోలోనే మేము ఓకే చేస్తే
మేమే వాళ్ళకి ఫండింగ్ చేసి వీడియో చేయిస్తాం. సో వీ హ్యావ్ ఆల్ యాంగిల్స్. Yes, next please. Yeah.